కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. గోమయంతో అనగా ఆవు పేడతో నలుచదరంలా అలికి పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజా సామాగ్రితో పాటు పంచ పల్లవాలు అనగా 5 రకాల లేత చిగుళ్ళు కలిగిన చెట్టు కొమ్మలు, దూర్వాంకురములు అనగా గరిక పోచలు తయారుగా ఉంచుకోవాలి. ఇక అమ్మవారి పూజా విధానం. ఆ తరువాత తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం చేసి అనగా తలస్నానం చేసి నుదుట చక్కగా కుంకుమ ధరించి పట్టు వస్త్రం కట్టుకుని చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై చక్కటి పట్టు వస్త్రం కానీ ఎర్రని పట్టు పంచె కానీ ఆసనంపై వేయాలి. లేనివారు పీట మీద తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చుండవలను. ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువును అనగా పరమాత్మను ప్రార్థించి 10 నిమిషములు ధ్యానించి గాయత్రీ మంత్రం జపించిన తరువాత మహాసంకల్పం చెప్పవలెను. గృహస్థు అయిన వారు భార్యతో సహా సంకల్పం చెప్పవలెను. ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తి పుణ్యాహములు చెప్పవలెను. ఆ తరువాత బ్రాహ్మణులకు దక్షిణనిచ్చి 9 రోజులు కానీ లేదా 7 రోజులు కానీ లేదా 3 రోజులు కానీ లేదా 1 రాత్రి కానీ దీక్ష కానీ సత్యానుసారంగా దీక్ష చేయవలెను. పూజా కాలంలో రోజుకి ఒకసారి భుజించి ఏకభుక్తం వ్రతం చేయవలెను. 9 రోజుల పూజ అయ్యే వరకు అఖండ దీపారాధన రాత్రింబగళ్ళు వెలగవలెను. ఇక ఆయుధ పూజ గురించి తెలుసుకుందామండి. పూర్వకాలము రాజులకు ఈ నవమి నాడు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికి ఆయుధ పూజగా చేయబడుతున్నది. ఆయుధములతో పాటు ఛత్ర చామరములు, రాజలాంఛనములు, తానెక్కిన వాహనములు, గజము, అశ్వము అనగా ఈ రోజుల్లో కారు, అలాగే ద్విచక్ర వాహనాలు, సైకిలు, అలాగే స్కూటరు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలా అన్నమాట. వాహనములను లేదా తాను పనిచేయు యంత్రములను చక్కగా పూజించవలను. అపరాజిత సమీ పూజ. సమయితే పాపం శత్రు వినాశము అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అను మంత్రంతో సమీ వృక్షమును పూజించవలెను అనగా జమ్మి వృక్షమును పూజించవలెను. అపరాజితాదేవిని పూజించి ఊరి పొలిమేరను దాటి సీమోల్లంఘనం చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి అపరాజితాదేవిని ఈ విధంగా పూజించవలెను. మధ్యే అపరాజితాయే నమః ఇత్యవరాజితామావాహ్య తద్దక్షిణే క్రియాశక్త్యే నమః ఇతి జయాం నామతః ఉమాయే నమః ఇతి విజయామావాహ్మ అపరాజిత